ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది ఈశ్వరుని యొక్క దివ్య అవతారములను మనం చెప్పుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అవతారాన్ని మనం చెప్పుకుంటున్నాం విపులంగా. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య లీలలు సమస్త శుభములను కలిగిస్తాయి. కార్యసిద్ధికి రక్షామణి ఇది, మారుతి మహిమకు నికషోపలము ఇది, భక్తి రసాయన దివ్య ఔషధము ఇది. హనుమదవతారమును గనక మనం విన్నట్లయితే కష్టములను ఓర్చుకునేటువంటి గుణం, కార్యసిద్ధి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ ఏ కార్యములు చేస్తే మనం గొప్పవాళ్ళగా రూపొందుతాం, వినయ విధేయతలు, నిస్వార్థ సేవా తత్వాలు ఒకటేమిటి, అన్ని గుణములు మూర్తిభవించి ఉంటాయి ఆంజనేయ స్వామి వారిలో. తల్లిని చూచినటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభు యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యాన్ని వర్ణించి తనివి తీర పులకితుడైనాడు. సీతమ్మకు ఉంగరమును ప్రదానము చేశారు. ఆ ఉంగరమును హృదయమునకు హత్తుకున్నది తల్లి. మాటలు రాని ఆనందాన్ని పొందింది. ఆంజనేయ స్వామి వారితో ఒక మాట అంటుంది తల్లి, శ్రీరాముడు ఇక్కడకు వచ్చేటువంటి శుభగడియలు ఎప్పుడు, నా చెర విడిపించేది ఎప్పుడు, నా కష్టము తొలగేది ఎప్పుడు అని అడిగింది. అప్పుడు మహానుభావుడు అంటాడు, ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఉన్నదన్నమాట. అసలు ఆంజనేయుడు ఎవరో ఇక్కడ ఈ ఘట్టంతో తెలుస్తుంది. దేనికమ్మా బాధపడతావు, ఈనాటితో నీ కష్టములు తొలగిపోయినాయమ్మా, రా నా మూప మీద కూర్చో అన్నట్ట వేలడంతున్న మహానుభావుడు. వెంటనే సీతమ్మ నవ్వుకుంది పక్కున, నీ మోహం, నన్నేం మోస్తావురా, నీ కోతి బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. మీ వానరములకు చెంచల భావం ఉంటుంది. దేనికని అంటే, అర్రయగ అల్ప శరీరుడవీవు, ఏ తీరుగా నన్ను కొన్ని పోగలవు అన్నది తల్లి. ఎలా తీసుకొని వెళ్తావు? 3 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిరాని మాటలతో అమ్మ 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 ఇప్పటి వరకు నువ్వు ఎత్తుకున్నావే, ఇక నేను ఎత్తుకుంటాను రావే అంటే అమ్మే అనుకుంటుంది, నవ్వుకుంటుంది. నీ మొహం, భుజం మీద కూర్చుంటే అప్పచ్చిలో అతుక్కుపోతావు. అలాగే నీ భుజం మీద ఎలా కూర్చోగలను అన్నది తల్లి. నీ వానర బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదన్నది. ఆంజనేయ స్వామి వారు అప్పుడు చూపిస్తారు తన యొక్క విశ్వరూపాన్ని. అసలు నేను ఎవరిని? చాలామంది ఈవేళ కూడా ఆనాడిలాగానే ఆంజనేయ స్వామి వారు కేవలం ఒక వానరం అనుకుంటూ ఉంటారు అందరూ. వానర రూపంలో ఎందుకు పుట్టాడు? రాముల వారు విష్ణుమూర్తి అయితే మానవ రూపంలో ఎందుకు పుట్టాడు? ఇది ఒక రహస్యం. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానులకు తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? విష్ణుమూర్తే వచ్చి రావణాసురుని చంపచ్చు కదా, మానవుడుగా పుట్టడం ఎందుకు? ఈ నాటకం ఏమిటి అంటే, రావణ బ్రహ్మ నరుల చేత వానరుల చేత తప్ప మిగిలినటువంటి వారి చేత మృత్యు అనేటువంటిది లేకుండా చూసుకున్నాడు. ఆయన పెద్ద వరం కోరుకున్నాడు. ఒక్కొక్క దాని వెనక ఒక్కొక్క కథ ఉంటుంది. విష్ణుమూర్తి ఒక విచిత్రమైన అవతారం ఎత్తారండి. అందరికీ తెలిసిందే, నృసింహావతారం అంటారు దాన్ని. నరమూర్తియు కాదు, కేవలము కేసరియును కాదు, నరుడా కాదు, సింహమా కాదు, నరకేసరి రూపముననున్నది. ఇది ఎలా ఉన్నది అంటే నర హరి రూపంలో ఉంది. అసలు ఈ రూపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? దీనికి ఒక రహస్యం ఉంది. దేనికని మామూలుగా చంపచ్చు కదా అంటే చావడు కదా. హిరణ్యకశ్యపుడు గాలిన్ కుంభిని వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుని చేత. గాలిన్ కుంభిని, నేను ఇంట్లో మరణించకూడదు, వాకిట్లో మరణించకూడదు, ఆయుధాల చేత మరణించకూడదు, జంతువు వ్యాళ పాముల చేత కానీ, నరుల చేత కానీ, సింహము జంతువుల చేత కానీ, దేవతల చేత కానీ, ఆయుధముల చేత కానీ, ఏ అస్త్రశస్త్రాళి వీటన్నిటి చేత నేను మరణించకూడదు. మృత్యువులేని జీవనము నాకు ఇప్పింపవే, పగలు కానీ రాత్రి కానీ. చాలా ఉన్నాయి లిస్టు. కొంచెం ఆ భాగవతం తెలిస్తే తెలుస్తుంది. తెరవాలి, మన పుస్తకం తెరవంది ఏం తెలియదు కదా. కనుక మహానుభావుడైనటువంటి ఆ నృసింహావతారంతో ఆయన సంహరించాడు. మరి ఆంజనేయ స్వామి ఆ పరమేశ్వరుడు దీనికని వానరాకారంలో పుట్టాడు అంటే తెలియలే. మామూలు వానరం అన్నది సీతామాత.
అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆశ్చర్యం కలిగి తను వానరం అన్నారు అని కొంచెం చిన్న బుచ్చుకున్నాడు మహానుభావుడు. తల్లి కూడా గుర్తించలేదే నేనెవరినో. అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారధి దాటి కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులైన రాక్షసుల కంట పడకుండా నేను ఇంత దూరం వస్తే చివరకు ఇచ్చేటువంటి బిరుదు ఇదా, అసలు నేనెవరిని చూపించాలనుకున్నాడు మహానుభావుడు. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. ఎర్రని మోము, ఎర్రని కన్నులు, వజ్రదంష్ట్రములు, వజ్రనఖములు, పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై మందరగిరివలె మహోన్నతమై కాంతులెగ జిమ్మె అతి భీకరమై. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకిగాంచన్. భయంకరమైనటువంటి రూపం, మామూలుగా లేదా రూపం. దేవతలు పూలవాణులు కురిపించారు. ఒక పర్వతంలా పెరిగిపోయినట్ట మహానుభావుడు. ఆయన దేహం ఎలా ఉందంటే ఎర్రగా ఉంది, శివుడి దేహం ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. శివుని యొక్క దేహము ఎలా ఉంటుంది అంటే ఉదయించేటువంటి సూర్యుడు ఉన్నాడు చూశారండి, ఆ రంగులో ఉంటుంది అసలు ఆయన మామూలు యొక్క రంగు. మరి తెల్లగా ఉందంటారు కదండి అని అడుగుతాంగా. ఆయన ఒంటి నిండా విభూది పూసుకుంటాడు. ఆయన అసలు ఇంత కూడా ఖాళీ ఉండదు, ఒంటి నిండా విభూదే. అందుకని ఆయన తెల్లగా ఉంటుంది. అందుకని ధవళ శరీర. కానీ అసలు రూపం ఏమిటంటే కొంచెం ఆ విభూతిని కనుక తుడిస్తే ఓం నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ భయస్కరాయ చ శివాయ చ శివతరాయ చ తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ. నమక చమకాల్లో చూతారు. నమ్మకాల్లో మహానుభావుడు ఎలా ఉంటాడంటే తామ్రాయచ. తామ్రం అంటే రాగి వర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వేద పండితులను అడగండి ఎలా ఉంటుందండి శివుని దేహం అంటే ఇలా ఉంటుందయ్యా అని చూతారు. ఆంజనేయ స్వామి వారి దేహం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంకా పైపెచ్చి ఇంకా మేలిమి బంగారం అన్నాడు అన్నమాట మహానుభావుడు. స్వర్ణశైలాభదేహం దన్ను అతులిత బలధామం, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం. స్వర్ణశైలం బంగారపు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుందట ఆయన దేహం. అంటే మేలిమి బంగారు, ఒరిజినల్ బంగారం. అందుకని ఆంజనేయస్వామి వారు బంగారం. ఆంజనేయస్వామి వారి కథ విన్నవాళ్ళు కూడా బంగారం. పరమేశ్వరుడు ఆనంద పారవశ్యంతో పులకితుడైనటువంటి దివ్యమైనటువంటి కావాలని ధరించిన దేహం అది. అందుకని ఇంత విపులంగా చూడటం. అనేకమైనటువంటి అవతారములలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అవతారం. అన్నీ ముఖ్యమే, ఇది ఇంకా ఈ కలియుగంలో చిరంజీవి అన్నమాట ఆయన. అందుకని చెప్పుకుంటున్నాం. మహానుభావుడు చూసినటువంటి తల్లి ఆశ్చర్యచకితురాలై అద్భుతం తగ్గించమన్నది. ప్రసన్న ఆంజనేయుడై ప్రకాశించాడు. ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య అవతారంలో గొప్ప విశేషం ఏమిటంటే కామరూపుడు అన్నారు ఆంజనేయ స్వామి వారిని. చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడుతాడు. కామరూపుడై ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేరు. తులసీదాసు కూడా గుర్తించలేకపోయినట్ట. ఒక బ్రహ్మరాష్ట్రుడు చెప్పాడు, అక్కడెక్కడో నీ పురాణం వింటున్నాడయ్యా, కావాలంటే చూడమన్నాడు. ధ్వజస్తంభం దగ్గర గడ్డాల మీసాలు పెంచుకొని ఒక ఆయన ఎర్రగా బంగారంలా ఉంటాడు. నువ్వు రామనామం పలుకుతూ 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 ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే కూర్చుంటాడు. అది నువ్వు ఆంజనేయ స్వామి వారు చూడాలనుకుంటున్నావు కదా, చూడు అన్నారట. పురాణం అయిపోయింది. ఆ ధ్వజస్తంభం దగ్గర కూర్చొని రామ్ 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 అని ఆనంద బాష్పాలు రాస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఆయన పలికినా ఆనంద బాష్పాలు రాస్తాయి, మనం పలికినా ఆనంద బాష్పాలు రాలుతాయి ఆయనకి. అది గొప్ప విశేషం ఆంజనేయ స్వామి వారిలో. అందుకని రామనామం పలకండి అన్నారు పెద్దలందరూ కూడా. రామనామం మించినటువంటిది లేదన్నారు. ఈశ్వరుడు కూడా చెప్పింది అదే, పెద్దలు చెప్పింది అదే. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తాతవు నీవే, మా భ్రాత రామా ప్రభో.
తల్లివి నీవే మా తండ్రివి నీవే మా ధాతవు నీవే మా భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. విశ్వరూపము చూపించినటువంటి మహానుభావుడు తల్లికి ధైర్యము చెప్పి అశోకవనం మొత్తం నాశనం చేశాడు. బ్రహ్మదేవుడు కూడా ఆంజనేయుని ఏం చేయలేరు, బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. ఎందుకని ఈశ్వరుడు ఆయన, కారణ జన్ముడు, కారణభూతుడు. అశోకవనాన్ని నాశనం చేసి 80,000 మందిని సంహరించినటువంటి ఈశ్వరుడు ఆయన, మహానుభావుడు కాదు. ఒక ఉదాహరణ మీకు రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. రాముల వారు అరణ్యంలో 14,000 రాక్షసులను చంపాడు, 14,000 రాక్షసుల్ని. ఆంజనేయ స్వామి వారు చంపింది 80,000 మందిని. ఓయ్ నాయనో, పడా పడా తోకతో, చేతులతో, గోళ్లతో చీల్చి మరికొందరిని సంహరించాడు. రావణుడి ఎదుట నిలబడి నీ తప్పు ఇది అని చెప్పినటువంటి సృష్టిలో ఏకైక వీరుడు ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఇది నీవు చేసినటువంటి తప్పు, ఈశ్వరుని మెప్పించాలంటున్నావే, ఈశ్వర ఆరాధన చేశారంటున్నావే, తప్పులు చెయ్యకూడదని నీకు తెలియదా రావణ? రావణుని చూచి ఆంజనేయ స్వామి ఆశ్చర్యచకితుడైనాడు. ఒక్క ఉదాహరణ బాగా గుర్తుపెట్టుకోండి. రావణుడు చాలా గొప్పవాడు అనడానికి ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి వారే నిదర్శనం. అహో తేజ బహో ధైర్యం అహో సత్వం ఓ మణిమయరత్న కిరీట శోభితుని శ్రేష్టమైన పీతాంబరధారుని మేఘవర్ణుని లంకేశ్వరుని మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని. ఏమి ఆ తేజము, ఏమి ఆ శౌర్యము, ఏమి ఆ పరాక్రమం, ఏమి ఆ బలమో పొగుడుతూనే ఉన్నాడు పాప. మరి ఈశ్వర, రావణ బ్రహ్మ ఎంత గొప్పవాడంటే బాగా తెలుసుకునవలసిన అవసరం. ఈవేళ వేదం ఉన్న చూసారా, వేదం. ఈ వేదములను పదము, క్రమము, జట, ఘన అంటారు వరసల్లో. ఘనాపాటి, క్రమాంతాధ్యాయి అంటుంటుంటారు మనకు వేదాల్లో పెద్దలు, మహానుభావులు. వీటిని విభజించినటువంటి మహానుభావుడు ఎవరంటే ఒక రావణుడే. ఆ సంప్రదాయం ఈవేళ లోకంతో నడుస్తోంది. పరమేశ్వరుని మెప్పించడానికి రుద్రవీణను అనేటువంటి ఒక వీణను మ్రోగించినటువంటి వాడు రుద్రవీణ రావణ బ్రహ్మ. అందుకని వాహనములలో రావణ బ్రహ్మ వాహనం ఉంటుంది శివాలయాలలో. రావణాసుడు మొయ్యంది ఆ శివుడు ఆనందించలేడు, గుర్తుపెట్టుకోండి. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబి కంఠకంధర రుచి ప్రబంధ కంధరం హర హర మహాదేవ జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. రావణ బ్రహ్మలా మోస్తాడు. మన వైష్ణవాలయంలో ఆంజనేయ స్వామి వారు, గరుత్మంతుల వారు, రకరకాల వాహనాలు ఉంటాయే మనకు కూడా అక్కడ. వాటిలో శివాలయములలో, శివక్షేత్రములలో, శ్రీశైలాది పుణ్యక్షేత్రములందు రావణ బ్రహ్మవాహనం. రావణాసుడు మోస్తేనే కానీ పరమేశ్వరుడికి ఆనందం కలగదు. అందుకని ఆంజనేయ స్వామి వారు అన్నాడు, రావణ, సకల శాస్త్రములు చదివినటువంటి వాడివి, సకల ధర్మములు తెలిసినటువంటి వాడివే, శ్రీరాముడంటే ఎవరో గుర్తించలేకపోయినావా? దేనా తపస్సు అంటే? జాతకమును చూచుకో. ఆంజనేయ స్వామి వారు జ్యోతిశాస్త్ర పండితుడు. అసలు అన్నీ చదివాడు. అన్నీ చదివిన వాడికి అన్నీ ఉంటాయి. హస్త సాముద్రికం తెలుసు ఆంజనేయ స్వామి వారికి. హస్త సాముద్రికం ఉందా అంటే చదివిన వాడికి ఉంది, చదవని వాడికి లేదు. అదొక పుస్తకం కదా, అదొక గ్రంథం, అదొక శాస్త్రం. ఎవడో రాసిన పెట్టినవి కాదు కదా. జ్యోతిశాస్త్రం. జ్యోతిశాస్త్రం అంటే ఏమిటి అర్థం? జ్యోతి అంటే గ్రహాలని అర్థం. సూర్యుడు, చంద్రుడు, ఖగోళాలు, ఈ ఖగోళ శాస్త్రం అంతా జ్యోతిశాస్త్రం అంటారు. దాని పేరు జ్యోతి అంటే ఏదో పుస్తకం కాదు అక్కడ అర్థం. జ్యోతి అంటే వెలుగొందుతున్నటువంటివి, గగన మార్గంలో రోదసీలో వెలుగొందుతున్నటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటిని గురించి తెలిపేటువంటి శాస్త్రం జ్యోతిశాస్త్రం. సూర్యుడు వెలుగొందుతున్నాడుగా, నక్షత్రములు వెలుగొందుతున్నవిగా గగన మార్గంలో, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి తపన మానవుడికి ఏనాటి నుంచో ఉంది. దానిని అనేకమైనటువంటి తపస్సిద్ధి కొందరు పరిశోధన చేసి మరికొందరు దానిని తప్పించి తెలుసుకుంటూనే ఉన్నారు. అది అంతు లేనటువంటి శాస్త్రం. ఇది మొత్తం ఆంజనేయ స్వామి వారికి తెలుసు. అది గొప్ప విశేషం. రావణ బ్రహ్మ కూడా తెలుసు. అయితే మరి కర్మం, దాన్ని ఎవడు తప్పిస్తాడండి?
ఎంత వాడైనా ఒక్కొక్కసారి డాముని పడిపోతాడానికి ఇదే గుర్తు. ఆ సీతను ఎందుకు తీసుకుని తెచ్చుకున్నావు? పరస్త్రీ వ్యామోహం తప్పు అన్నాడు. అంటే ఒక అవతారానికి పరాకాష్ఠ దశ ఏమిటి అంటే రావణ బ్రహ్మ ద్వారా, రావణుని యొక్క అవతారము ద్వారా, రామావతారము ద్వారా, రావణాన అవతారం ద్వారా అసలు మనం తెలుసుకునవలసినటువంటిది ఏమిటి అంటే ఒక పని చేసి ఒకడు చెడిపోయినాడు కనుక చెడిపోయేటువంటి పనులు చెయ్యకూడదు, అభివృద్ధి చెందేటువంటి పనులే చెయ్యాలి అని తెలుసుకోవాలి. ఒకడు 10th క్లాస్ 4 సార్లు తప్పి రోడ్డు మీద తిరుగుతూ నానా దురలవాటు నేర్చుకున్నాడు కనుక మనం అలాంటి అలవాట్లు నేర్చుకోకూడదు వాడిని చూసి. అంతేగాని వాడు చేశాడు కనుక నేను చేశానంటే అది అవివేకంతో కూర్చున్నటువంటిది. రావణ బ్రహ్మ చేయలేదా అని అనకూడదు. రావణ బ్రహ్మ ఎందుకు చేశాడు అంటే నాలాగా మీరు చెయ్యకండి, రామవద్ వర్తితవ్యం నా రావణాదివత్. రామాయణం మొత్తం చదివి ఏం చెబుతారండి పండితులు? వాళ్ళని అడగండి, ఏమిటండి రామాయణం మొత్తం చెప్పారు కదా, చివరికి ఏం చెప్పారు మీరు ఒక వాక్యంలో చెప్పండి అన్నాడు. రామవద్ వర్తితవ్యం నా రావణాదివతో. రావణునిలా మెలగకు, రామునిలా మెరుగన్నాడు. రావణ బ్రహ్మ శివారాధన చేయలేదా? ఆంజనేయ స్వామి వారు అదే అన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఆహవరంగంలో నుంచోనేలా కోదండాన్ని పట్టుకుంటే రావణ బ్రహ్మా స్వయం భూహు చతురాననోవా రుద్రస్త్రీనేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. శ్రీరామచంద్రమూర్తి అలా నిలబడితే చాలు, ఠం 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 అను భీషణ ధ్వనుల విల్టల్నారి సారించి వైకుంఠుండారకు రామమూర్తి సమరుగ్రుండై విజృంభించి నీ కంఠంబున్ భువి కూల్చునాడు తరమే కాపాడ పాలక్షుకున్ సుంఠ మొండిత నమ్ముమాని శరణల్చున్ రాము ప్రార్థించరా. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష తోకకు నిప్పంటించారు. ఆ తోక ఎవరు? ఒక అద్భుతమైన మాట అంటారు ఆంజనేయ స్వామి వారిని. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. సీతమ్మ కన్నుల వెంట కారేటువంటి అశ్రుధారలు ఆ అగ్ని కణాలే ఆ తోకకు చివర నిప్పు. ఈ నిప్పు కాదు, గుండెలలో మంటలు మండుతాయి, అవి కనపడకపోవచ్చు. అలాగే ఆనందము పొంగి పొరలుతుంది, అది కనపడకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏసీ గదిలో ఉన్న నిద్రపట్టని వాడున్నారు, కటిక నేల మీద పడుకున్న హాయిగా శనించేవాడున్నాడు చెట్టు కింద. వీడు మనిషే కదా, వాడు మనిషే కదా, వాడిని కోస్తే నెత్తురు, వీడికి కోస్తే నెత్తురు అంటే అక్కడ కుదరదు. దేనికని వీడికి హాయిగా ఉన్నాడు, దేనికని ఏసీ గదిలో ఉన్న భయంతో అర్ధరాత్రి ఉలిక్కిపడలేస్తున్నాడు. అతని గుండెల్లో మంటలు ఉన్నాయి, వాటిని తాపత్రయములన్నారు. వేదాంతంలో ఏం చెప్పారో తెలుసా అండి? మానవ ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికమని పేరు కలిగినటువంటి ఉన్నాయి. ఈ మూడు దాటాలి అంటే, ఈ మంటలు చల్లారాలి అంటే, నీ గుండెలో ఉన్నటువంటి శివుడు కనపడాలి అంటే ముందు మంటలు చల్లారితే గుడి గంటలు వినపడతాయి. ఆ వినపడుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే పరబ్రహ్మ యొక్క దివ్యతత్వం. అట్టి ఆనంద అనుభూతులు చెందడానికే పురాణములు వినేది, ఆవేదనలు చల్లార్చుకునేది. మంటల చేత కాల్చారు లంకాపట్నం మొత్తం కూడా, పెళ 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 కాలిపోయిందంతే. సముద్ర జలాలు లాంగూల జ్వల చల్లార్చుకున్నారు. ఆవేశం అప్పుడు చెబుతారనమాట, అసలు ఈ శివుడంటే ఎవరు, ఆంజనేయ స్వామి వారంటే ఎవరు. త్రిపురములను ఈశ్వరుడు కాల్చినటువంటి విధంగా కాల్చాడట. త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చేటువంటి విధంలో అగ్నిజ్వాలలు రేగినాయి ఆనాడు. అలాంటి అగ్నిజ్వాలలే ఈనాడు రేగినాయి. త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా రేగిన మంటల చందమున ఈ లంకాపట్టణంలో ఫెళా ఫెళా ఫెళామంటూ లంక మొత్తం కాలిపోవటం మొదలుపెట్టింది. అవి త్రిపురములు ఉన్నాయి, ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుము. ఆ పురాలు అన్నమాట. అవి వాళ్ళు వరాలు కోరుకున్నారు. వాళ్ళు తారకాసురుడు యొక్క కొడుకులు అన్నమాట. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. ఆ కథ మనం ముందు వస్తుంది, చెప్పుకుంటాం శివమహాపురాణంలో. చాలా గొప్పదైనటువంటి కథ అది, చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటి ఆ సమయంలో కాల్చినటువంటి విధంగా ఇక్కడ ఈ అవతారంలో మహానుభావుడు మొత్తం కాల్చివేశాడు. అడ్డగించిన వాడెవడున్నాడు?
మరి బలం ఉంటే ఆంజనేయ స్వామి వారిని ఆపచ్చుగా, ఎవ్వడు ఆపలేకపోయినాడు. పెద్ద పెద్ద టవర్స్ లాంటివి, బిఎస్ఎన్ఎల్ టవర్సును, ఎయిర్టెల్ టవర్స్ ఉంటాయి చూసారా, మనం ప్రపంచం మొత్తం మాట్లాడడానికి. అలాగే రావణ బ్రహ్మ దగ్గర 5 టవర్స్ ఉన్నాయిట. ముందు వాటిని పెళా మొత్తం కూడా వాటిని ధ్వంసం చేసేసాడు. ఇక ఒక చోటు నుంచి ఒకటి చోటు మాట్లాడే అవకాశం లేదు. పురాలన్నీ కాలిపోయినాయి. తర్వాత మళ్ళీ బాగు చేయించుకున్నాడు తర్వాత, అది వేరే విషయం. అంటే ఆంజనేయ స్వామి వారిని అడ్డగింపగలిగిన వాడెవడున్నాడు? ఈశ్వరుని యొక్క దివ్యశక్తిని ఆపగలిగిన వాడెవడున్నాడు? ఎవ్వడూ లేడు ఈ లోకంలో. అందుచేతనే వ్యాస మహర్షి అంటారు, అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః. 18 పురాణాలున్నాయి. 18 పురాణములలో 10 పురాణములు శివుని కథతోటే ఉంటాయి, శివుని యొక్క విశేషములే ఉంటాయి. అంటే పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి ఎంత గొప్పది! సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సర్వాధారమైనటువంటి వాడు, ఆది మధ్యాంతర రహితుడైనటువంటి వాడు, అనాది పురుషుడైనటువంటి వాడు, నిర్వికార నిరంజనుడైనటువంటి వాడు, బ్రహ్మ విష్ణు దేవతల చేత కొనియాడబడినటువంటి మహాపరమేశ్వరుని యొక్క దివ్య అవతారమే ఆంజనేయ స్వామి వారి అవతారం. శ్రీరామచంద్ర ప్రభువు చెంతకు విచ్చేసి 2 చేతులు జోడించి సీతమ్మ యొక్క విశేషమును తెలియజేశాడు. హనుమంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవీం రాఘవాజన్యవేదయత్. చూచితి సీతను. ఆ మాట వినిటే రాముల వారు పొంగిపోయి ఆ మహానుభావుణ్ణి, విష్ణుమూర్తి అయినటువంటి రాముల వారు ఆలింగనం చేసుకున్నారట. ఇక్కడ దేవతలు చూసి పులకితులైనారు. ఆంజనేయుడు ఎవరు అంటే శివుడుగా దర్శనమిచ్చారట, రాముల వారు ఎవరు అంటే విష్ణుమూర్తిగా దర్శనమిచ్చారట. అందుకని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగం శివ. దీని పేరే ఆలింగనం. ఈ దృశ్యమును చూచినటువంటి వారికి సమస్త శుభములు మనోనేత్రముల సందర్శించట మాత్రం చేతనే కలుగుతాయి. ఓం మంగళం ఓంకారమంగళం, ఓం నమః శివాయ మంగళం.